అంటే రవి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చి మంచి పని చేసినట్టు తప్పు చేసినట్టు అంటే నెగిటివిటీ వస్తుంది కొంచెం ఆయన మీద. అంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత పాజిటివిటీ కానీ నెగిటివిటీ కానీ మనం ఒక సిచ్యువేషన్లో రియాక్ట్ అయ్యే విధం బట్టి వస్తుంది. సో రవి ఉన్న సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఏ సిచ్యువేషన్స్లో అయితే సరిగ్గా రియాక్ట్ అవ్వలేదో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు అందరికీ జరిగాయి ఇంట్లో. అయితే ఇప్పుడు లహరీది అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈ వారం మా పనిష్మెంట్ టాస్క్లో తను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడం అనేది మోస్ట్ రీసెంట్. అండ్ సమ్వేర్ సెకండ్ డే కూడా మేము కాటన్ తీసామన్నది తనకు తెలీదు అనేది కూడా ఇట్స్ నాట్ రైట్. హీ న్యూ ఇట్. ఎందుకంటే మేము ముగ్గురం ఒక టీం అన్నప్పుడు న్యాచురల్లీ తెలుస్తుంది. సో సమ్వేర్ యాజ్ అ పర్సన్ రవి ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఎందుకంటే నాకైన ఇంటరాక్షన్స్లో మంచి వెరీ గుడ్ పర్సన్. కానీ గేమ్ పరంగా ఏంటి అంటే మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే అది తీసుకోనప్పుడు అది వేరేలాగా వెళ్ళిపోద్ది. అంటే మీరు మాట మారుస్తున్నారు అని వెళ్ళిపోవచ్చు, ఆర్ ఈ పర్సన్ని మనం ట్రస్ట్ చేయలేము అని వెళ్ళిపోవచ్చు. సో సమ్వేర్ దేర్ ఐ థింక్ రవి షుడ్ బి కేర్ఫుల్. యానీ మ్యామ్ షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. మంచి అంటే వాట్ ఎవర్ షీ ఫీల్స్ షీ స్పీక్స్. నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటారు. సో సమ్వేర్ ఏంటి అంటే ఇప్పుడు మొన్న సిరి విషయంలో కావచ్చు యానీ మ్యామ్ రియాక్ట్ అయినప్పుడు, సో నాగార్జున గారు ఆ వీడియో చూపించి అంతా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని చెప్పడం జరిగింది. సో షీఈ్ అ వండర్ఫుల్ పర్సన్. బట్ సమ్వేర్ ఏంటి అంటే ఆ రియాక్షన్స్ కొంచెం విత్ హోల్డ్ ఆర్ కంట్రోల్ కొంచెం చేసుకుంటే ఇట్ విల్ బీ నైస్ అని నా ఒపీనియన్.